నమస్తే. తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏ యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 342, నిఫ్టీ 96 పాయింట్లు లాభపడ్డాయి. మెటల్, పిఎస్యు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్ రాణించాయి. ఐడీబీఐ బ్యాంకు షేర్లు ఓ దశలో 18% ఎగబాకాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ రాత్రికి నిర్ణయం ప్రకటించనున్న వేళ మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో సెన్సెక్స్ 347 పాయింట్ల లాభంతో 77,155 వద్ద ముగిసింది. నిఫ్టీ 96 పాయింట్లు లాభపడి 24,085 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30లో ట్రెంట్, బీఈఎల్, ఎటర్నల్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి షేర్లు నష్టాలు చవిచూశాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు చల్లారడంతో క్రూడ్ ధరలు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $79 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్స్ $4,329 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 94.52గా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.